బానుడి భగభగలతో విజయవాడ నగర ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో బయటికి రావాలంటేనే జనం భయపడుతున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఎండల తీవ్రత నుండి వాహనదారులకు ఉపశమనం కలిగించడం కోసం ట్రాఫిక్ వద్ద విజయవాడ పోలీసులు చలువ పందిర్లు ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడ నగరంలో ఏప్రిల్ మొదటి వారం నుండే బానుడి బగబగలు కనబడుతున్నాయి. ప్రస్తుతం నేను బెజవాడ బెంజి సర్కిల్ వద్ద ఉన్నాను. చూడొచ్చు ఎండ తీవ్రత ఏ స్థాయిలో ఉందో. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఎండ తీవ్రత ఏ విధంగా ఉందో చూడొచ్చు. వాస్తవంగా విజయవాడలో 4 రోజుల ముందు వర్షం పడింది. వర్షం పడిన తర్వాత ఉష్ణోగ్రతల స్థాయి పెరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న చాలా చోట్ల 43.5 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే అప్పుడు ఉష్ణోగ్రతలు రాను రాను ఇంకా పెరిగే అవకాశం ఉంది. మే నెలలో తీవ్ర స్థాయికి అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెబుతున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం విజయవాడలో ఎండ వేడిమి తట్టుకోలేక హెల్మెట్స్, క్యాప్లు కూడా ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో వాహనదారులు కూడా ఎండ నుంచి ఉపశమనం పొందడానికి ప్రత్యేక మార్గాలైతే ఎంచుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఒకళ్ళకి మాస్కులు, కర్చీఫ్లు కట్టుకుని ఎండ తీవ్రతను తప్పించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. ఎక్కడికక్కడ మొహానికి కర్చీఫ్లు కట్టుకుని ఎండ తీవ్రత నుంచి బయటపడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతల సంఖ్య రాను రాను పెరుగుతుంది కాబట్టి ఇంకా దానికి కొంచెం ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతూ ఉన్నారు. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 50 సంబంధించిన 50% ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు కూడా చెబుతున్నారు. 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని కూడా అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం బెంచర్ల వద్ద చలువ పందిరి కూడా ఇస్తున్నారు. ఎండ తీవ్రతకి అక్కడ సిగ్నల్ వేసిన తర్వాత చాలాసేపు ప్రయాణికులు వేచి ఉండాలి కాబట్టి ఆ తాకిడిని, ఆ ఎండ తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ బెంచ్ సర్కిల్లో రామర్పాడు నుంచి వచ్చే వాహనదారుల కోసం అక్కడ చలువ పందిర్లు వేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. చాలా చోట్ల సిగ్నల్ పాయింట్ వద్ద చలువ పందిర్లు ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి విజయవాడతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే విధమైనటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు చెప్తున్నారు. ఎండ తీవ్రత పెరుగుతుంది, వడగాల్పుల తీవ్రత కూడా పెరుగుతుంది కాబట్టి ప్రజలు దానికి తగ్గట్టుగా వాటర్ తీసుకోవడం, లేకపోతే డిహైడ్రేషన్ సంబంధించి అవ్వకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు చెబుతూ ఉన్నారు. మరోవైపు చాలా చోట్ల వర్షాలు కూడా పడుతున్నటువంటి నేపథ్యం. వర్షాలు పడిన కొన్ని ప్రాంతాల్లో కానీ, లేకపోతే వర్షం తగ్గిన తర్వాత వరుసగా ఉష్ణోగ్రతల సంఖ్య పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ విజయవాడ నగరంలో బానుడి బగబగలైతే కనబడుతూ ఉన్నాయి. ఉదయం 10:30 దగ్గర నుండే బానుడి సెగలు కనబడుతూ ఉన్నాయి. 10:30 నుండి దాదాపు 4:30-5 గంటల వరకు కూడా వేడి తీవ్రత కనబడుతుంది. కాబట్టి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ఏప్రిల్ ఎండింగ్ నుంచి తీవ్రమైనటువంటి వడగాల్పులు, అదేవిధంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయి కాబట్టి దానికి అనుగుణంగా ప్రయాణాలు చేసేవాళ్ళు కానీ, లేకపోతే వాహనాలను ఉపయోగించే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండవేడిమికి తగ్గకుండా తగు జాగ్రత్త తీసుకోవాలి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. నిన్న గరిష్టంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత ప్రకాశం జిల్లా నమోదైంది. ఈ రోజు అంతకంటే ఎక్కువ నమోదయ్యే అవకాశం కనబడుతుంది. ఇంకా వాతావరణ శాఖ ఈ రోజు నమోదైన ఉష్ణోగ్రత వివరాలు వెల్లడించలేదు కాబట్టి నిన్నటి కంటే ఈ రోజు ఉష్ణోగ్రత సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ బానుడి బగబగలైతే విజయవాడ నగర ప్రజల్ని వణికిస్తుంది. పూర్తి స్థాయి సమ్మర్ స్టార్ట్ కాకముందే బానుడి సెగలైతే విజయవాడ ప్రజల్ని భయపడుతుందని చెప్పాలి. కెమెరా పర్సన్ సాయితో రాజేష్, బిగ్ టీవీ.